బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. భారీగా ఫ్యాన్స్ తరలి రావడంతో కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. దీంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో ఈ విషాద సంఘటన జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ గెలవడంతో బెంగళూరు టీం అభిమానులకు హద్దులు లేకుండా పోయింది. నిన్న రాత్రి నుంచి సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా టీంతో సంబరాలు ఏర్పాటు చేసింది ఐపీఎల్ టీం. సో ఆ టీం అంతా కూడా ఈరోజు బెంగళూరు విధాన్ సౌదా నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు సక్సెస్ ర్యాలీ చేసింది. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో కొన్ని వేల మంది అభిమానుల మధ్య సంబరాలు జరుపుకోవాలనేది ప్లాన్. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రావడంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోయారు అభిమానులను. వారంతా కూడా లోపలికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, 13 మంది గాయపడ్డారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. తోపులాట జరగడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. గాయపడిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ಹಾಗೆ ನಿಂತಿರಿ. ಜಯ ಭಾರತ ಜನನಿಯ ತನುಜಾತೆ ಜಯ ಹೇ ಕನ್ನಡ. I would request all of you to kindly rise for the state friends in the console to play the ನಾಡಗೀತೆಯ. Request all of you to kindly rise. ಎಲ್ಲ ನಾಡಗೀತೆ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ನಿಂತ್ಕೋಬೇಕು. ನಾಡಗೀತೆ ಈಗ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ತಾವು ನಿಂತ್ಕೋಬೇಕು. రైట్, అగైన్ మా ప్రతినిధి ఆశ జాయిన్ అవుతున్నారు. కెన్ యూ హియర్ మీ ఆశ? ఆడిబుల్ వినిపిస్తుంది. అయితే చిన్నస్వామి స్టేడియంలో సంఘటన మనం చూస్తూ ఉన్నాము. అయితే విధాన సౌదాలో మీట్ పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఓపెన్ బస్ లో రోడ్ షో ద్వారా వారు డైరెక్ట్ గా చిన్నస్వామి స్టేడియం కి రావడం జరుగుతుంది. ఇదే సందర్భంలో చిన్నస్వామి స్టేడియం దగ్గర భద్రతా బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ 6 పైగా కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 6 మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలవడంతో బెంగళూరుకి స్టేడియం కి అతి చేరువలో ఉన్నటువంటి బౌరింగ్ హాస్పిటల్ కి, గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. బౌరింగ్ హాస్పిటల్లో సుమారుగా 15 మందికి పైగా కూడా చికిత్స తెలుస్తుంది చక్రి. అయితే దీనికి సంబంధించి బహుశా 6 గంటలకి జరగాల్సినటువంటి ఫ్యాన్ మీట్ ఏదైతే ఉందో అది మాక్సిమం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. 18 ఏళ్ల నాటి కళ నెరవేరిందంటూ అభిమానులందరూ కూడా తీవ్రమైనటువంటి ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర స్పష్టంగా కనిపిస్తూ ఉంది చక్రి. ఆశ, ఎందుకు అంటే నిన్న రాత్రి నుంచి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు టీం వస్తుంది అంటే ఖచ్చితంగా అభిమానులు చాలా మంది వస్తారు. వాళ్ళందరినీ రూటింగ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఎందుకు ప్రాణాలు పోయే సరే తొక్కిసలాట జరిగింది, గాయాలై బయటపడ్డారంటే అనుకోవచ్చు. 6 చనిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? బెంగళూరు పోలీస్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారా? సరిగ్గా ముందస్తుగా వాళ్ళకి సమాచారం లేదా? ఏం జరిగింది? ఎక్కడ ఫెయిల్యూర్?
ఎగ్జాక్ట్లీ చక్రి మనం చూడొచ్చు. అయితే బెంగళూరు స్టేడియం కి సుమారుగా 9 గేట్లు ఉండడం జరుగుతుంది. 9 గేట్ల వద్ద కూడా పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి బలగాల్ని తీసుకుని వచ్చారు. కానీ నిన్న రాత్రి అంతా ఉత్సాహంతో టపాసుల పేరుకి పార్టీ చేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఊహించని విధంగా ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ ఉత్సాహం అందరూ సంతోషాన్ని కాస్త ఇక్కడ తీవ్రంగా తొక్కిసలాటలోనే ఒకరికొకరు కొట్టుకొని ఇలాంటి సందర్భం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే మనం క్లియర్ గా చూడొచ్చు చక్రి. ఊహించని పరిస్థితి ఆశ, ఇది నిజంగా ఊహించే పరిస్థితి కాదా? అభిమానులు వస్తారనే విషయం తెలియదా? చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ ఎంతమంది వచ్చి ఉంటారు? ఎందుకు కంట్రోల్ కాలేదు? ఎక్కడ అంటే గేట్స్ దగ్గర జరిగిందా, లోపలికి ఎంటర్ అయ్యాక జరిగిందా, ఎక్కడ జరిగింది? అయితే సుమారుగా ఒక 10,000కి పైగా కూడా జనాలు జరిగినటువంటి సందర్భంలో ఎంతమంది ఎస్టిమేట్ చేస్తూ ఉంటారో అలాంటి ఎస్టిమేషన్ తో స్కూల్ ప్రొసీజర్ గా జరగొచ్చని బహుశా రైట్, మా ప్రతినిధి ప్రస్తుతం స్టేడియం దగ్గర ఉన్నారు. ఎక్కువ క్రౌడ్ ఉంది అక్కడ. సమ్ సిగ్నల్ ప్రాబ్లం కనపడుతుంది, టెక్నికల్ ప్రాబ్లం కనపడుతుంది. ఐ గెట్ బ్యాక్ టు యూ ఆశ. సో ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఒక ఉత్సవం జరగాల్సినటువంటి, ఒక సెలబ్రేషన్ జరగాల్సినటువంటి ప్రాంతంలో మృత్యు హేళ కనపడుతోంది. అక్కడ హాహాకారాలు వినపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 6 చనిపోయారు, దాదాపు 30 మంది గాయపడ్డారు. అందులో 10 మంది ఐసీయూలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దగ్గరలోని హాస్పిటల్కి తరలించి వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. తెలిసిన వాళ్ళు, సిపిఆర్ తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడ అప్పటికప్పుడు వాళ్ళందరికీ కొంతమందికి సిపిఆర్ చేశారు. సాధారణంగా తొక్కిసలాట్లో కార్డియాక్ అరెస్ట్ జరుగుతూ ఉంటుంది. తొక్కిసలాట్లో ఊపిరాడకపోవడం లేదంటే గుండె ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇమీడియట్గా సిపిఆర్ చేస్తే ప్రాణాలు నిలబడే అవకాశం ఉంటుంది. సో సిపిఆర్ కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు అక్కడ తెలిసిన వాళ్ళు. సో దాంతో ఎంతమంది బయటపడ్డారు, అలాగే క్షతగాత్రులు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎంత విషమంగా ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. 6 అయితే ఇప్పుడు చనిపోయినట్టుగా తెలుస్తుంది. జరిగిన ఘటన తీవ్రతను బట్టి మరికొంతమంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హోప్ఫుల్లీ జరగకూడదని కోరుకుందాం, కానీ తీవ్రత మాత్రం అధికంగా కనపడుతుంది. అంటే చిన్నస్వామి స్టేడియం భారీ కెపాసిటీ కలిగిన స్టేడియం, కానీ మరి తప్పిదం ఎక్కడ జరిగింది? ఈ నిన్న రాత్రి నుంచి కూడా సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. బెంగళూరు కాదు, బెంగళూరు అభిమానులు ఉన్న ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా దగ్గరలో సెలబ్రేషన్ జరిగినటువంటి పరిస్థితి. అలాంటిది నేరుగా టీం ఒక ప్రాంతానికి వస్తుంది, అక్కడ వాళ్ళని కొద్దిసేపు ఉంటారు వాళ్ళు, అక్కడ వాళ్ళకి సన్మానం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అభిమానులందరూ కూడా చేరుకుంటారు. ఖచ్చితంగా క్రౌడ్ వస్తుంది అనే ఒక యాంటిసిపేషన్ ముందస్తుగా పోలీసులు ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల ఇది జరిగిందా, లేదంటే టెక్నికల్ ఎర్రర్ వల్ల ఏమైనా జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంతమంది అభిమానులు వచ్చినప్పుడు వాళ్ళని రీరూట్ చేయడం కానీ, వాళ్ళని ఛానలింగ్ చేయడం కానీ ఎందుకు జరగలేదనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ప్రస్తుతం కర్ణాటక మంత్రి డికే శివకుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. The entire Karnataka is excited. We are very happy to all the Karnataka youngsters and all the section of the people, from old age to youngsters. They prayed, they loved, they gave their strength, and after 18 years long, we could succeed. And I would like to congratulate Mr. Kohli, who stood like a rock for this. His loyalty to Karnataka has paid royalty. He has given his heart, he has given his love, he has given his youth and all his strength to this success. I hope this will be the beginning, and days to come, the years to come, we are going to achieve the same cup remains with RCB. అట్ 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. 37 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది, వాళ్ళని ఐసీయూలో జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి జాయిన్ అవుతున్నారు అందించడానికి. రవి.
చక్రి ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ సాధించుకోవడంతో ఒక్కసారిగా ఈ రోజు విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించారు. దీంతో చిన్నస్వామి స్టేడియం దగ్గరకు పెద్ద ఎత్తున ఆర్సీబీ ఫ్యాన్స్, అదేవిధంగా కోహ్లీని చూడడానికి కూడా కోహ్లీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో స్టేడియం లోపలికి ఒక్కసారిగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు అందరూ. దాంతో తొక్కిసలాటకు గురైంది. తొక్కిసలాటలో 6 మంది చనిపోయినట్లుగా ప్రస్తుతం తెలుస్తుంది. 15 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. వాళ్ళందరికీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు. మొత్తం 37 మందికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తిగా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఎదురైంది. ఈ రోజు విజయోత్సవ ర్యాలీ అధికారికంగానే నిర్వహిస్తున్నారు. దానికి సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా అటెండ్ అవుతున్నారు. లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ కూడా చాలా మంది అక్కడ అటెండ్ అవుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున అంటే సీఎం కూడా అటెండ్ అవుతున్నటువంటి విజయోత్సవ ర్యాలీకి పోలీసులు మాత్రం అక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదర్ అయితే వాళ్ళను కంట్రోల్ చేయడం, ఏ విధంగా కనీసం బ్యారికేడ్స్ ఏదైనా ఏర్పాటు చేయడం, బ్యారికేడ్స్ ద్వారా చిన్నస్వామి స్టేడియం లోపలికి ఈ క్రౌడ్ అంతా పంపించడం, ఇలాంటి ఏర్పాట్లు ఏవి చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ముందస్తుగానే వాళ్ళు ఎప్పుడైతే నిన్న ట్రోఫీ విన్ అయిన తర్వాతనే రాత్రి ఫిక్స్ చేసుకున్నటువంటి ఈవెంట్ ఈ రోజు ఉదయం నుంచి అక్కడ ఏర్పాట్లు కూడా స్టేడియం లోపల జరుపుతూ ఉన్నారు. కానీ స్టేడియం బయట ఎంత పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదరింగ్ అవుతుంటుంది, లేకపోతే వచ్చినటువంటి క్రౌడ్ మొత్తాన్ని కూడా చిన్నస్వామి స్టేడియం లోపలికి ఏ విధంగా పంపించాలి, అక్కడ ఉన్నటువంటి గేట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ గేట్స్ ద్వారా ఎలా పంపించాలి, లేకపోతే బ్యారికేడింగ్స్ ఏమైనా పెట్టాలా, లేకపోతే క్యూ లైన్స్ మాదిరిగా లోపలికి పంపించాలా అనే ఏర్పాట్లు ఏమి చేయకపోవడంతోనే ఒక్కసారిగా పూర్తి నిర్లక్ష్యం పూర్తి నిర్లక్ష్యంగా కనపడుతుంది. అంటే ప్లేయర్స్ కూడా వచ్చేస్తారు, ర్యాలీ స్టార్ట్ అవుతుంది అనుకున్నటువంటి క్రమంలోనే ఈ తొక్కిసలాట జరగడంతో ఒక్కసారిగా 6 చనిపోయారు. 37 మందికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం 10 మంది కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది చక్రి. సో మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అని కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. రవి వినబడుతుంది నేను మాట్లాడేది? కెన్ యూ హియర్ మీ రవి? హలో యా, వినబడుతుందా? సో పూర్తి నిర్లక్ష్యం కనపడదు. అంటే సాధారణంగా ఒక మ్యాచ్ జరిగేటప్పుడే టికెట్లు లేని వాళ్ళు కూడా మనకి స్టేడియం బయట ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు, టికెట్లు ఉన్నోళ్ళు. సో ఈ రకంగా మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం ఏమి కొత్త కాదు, అక్కడ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు పరిస్థితి కూడా పోలీసులకు తెలుసు. అలాంటిది టీం 18 ఏళ్ల తర్వాత గెలిచి రాత్రి నుంచి వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లోనే సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా జరిగినప్పుడు బెంగళూరులో ఏ స్థాయిలో సెలబ్రేషన్ జరిగి ఉంటాయో మనం ఊహించవచ్చు. సో రేపు టీం వస్తుంది, టీం కాసేపు అక్కడ ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా అభిమానులు వస్తారు. లోపల స్టే చేసామా, కుర్చీలు వేసామా, బంతిపూలు తెచ్చామా, ఇవన్నీ చూశారు. కానీ బయట బ్యారికేడ్లు పెట్టామా, అసలు అభిమానులు ఎక్కువ మంది వస్తే కంట్రోల్ ఎలా చేస్తాం అనే దాని మీద దృష్టి పెట్టినట్టు కనపడడం లేదు మీరు చెప్పిన దాని ప్రకారం. ఈవెన్ అక్కడ మనకి దృశ్యాల్లో కూడా ఎక్కడ బ్యారికేడ్లు కనపడట్లేదు. ఎగ్జాక్ట్లీ, మనం లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయినప్పుడు కూడా ముంబైలో ర్యాలీ తీయడం మనం చూసాం. పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదర్ అయినటువంటి టైంలో ముంబైలో ఒక్కసారిగా ర్యాలీ తీస్తున్నప్పుడు కూడా ముందస్తుగానే అక్కడ క్రౌడ్ ను కంట్రోల్ చేయగలిగారు. ఒకవైపు మొత్తం వెహికల్స్ కు అలో చేస్తూ, ఒకవైపు మొత్తం ర్యాలీ తీసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు. సో అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ కానీ, తొక్కిసలాట కానీ, ఎలాంటి గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకోలేదు ముంబైలో. కానీ ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ కర్ణాటక ప్రభుత్వం ముందస్తుగానే ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతున్నటువంటి ఈ విజయోత్సవ ర్యాలీలో సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా పాల్గొంటారు అని కూడా తెలుసు. ముందస్తుగానే పోలీసులకు కూడా సమాచారం ఉంది. ఆ కర్ణాటక క్రికెట్ బోర్డు కూడా ఈ సమాచారం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు స్టేడియం లోపల చేసుకున్నారు. కానీ స్టేడియం వెలుపల వచ్చినటువంటి క్రౌడ్ ఎంత మేర వస్తుంటుంది, వాళ్ళని లోపలికి ఏ విధంగా అనుమతించాలి, ఒకవేళ వాళ్ళు ర్యాలీగా వచ్చినటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆర్సీబీ క్రికెటర్స్ ను చూడడానికి కూడా ఎగబడే అవకాశం ఉంటుంది. సాధారణంగా కోహ్లీకి ఉన్నటువంటి క్రేజ్ కూడా మనం చూసాం. సో కోహ్లీకి ఉన్నటువంటి క్రేజ్ మిగతా రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున ఉంటుంది. అలాంటిది ఆర్సీబీకి ఈ రోజు కర్ణాటకకు 18 ఏళ్ల తర్వాత తను ట్రోఫీ తీసుకుని వచ్చిన తర్వాత ఇంకెంత స్థాయిలో క్రౌడ్ గ్యాదర్ అవుతారు అనేది కూడా వాళ్ళు ఈజీగానే కౌంట్ చేసుకోవచ్చు. సో వేలాది మంది క్రౌడ్ వచ్చినటువంటి క్రమంలో చిన్నస్వామి స్టేడియం లోపలికి ఏ విధంగా అనుమతించాలి, స్టేడియం లోపలికి ఎన్ని గేట్స్ ఉంటాయి, ఏ గేట్ ద్వారా ప్లేయర్స్ ను అలో చేయొచ్చు, లేకపోతే ర్యాలీగా వస్తున్నటువంటి క్రమంలో సీఎం కూడా ఉంటారు కాబట్టి ప్లేయర్స్, అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎం, వీవీఐపీలు వచ్చేటటువంటి మార్గాన్ని మొత్తం ఒక గేట్ గా పెట్టుకొని మిగతా గేట్ మార్గాన ఈ క్రౌడ్ అంతా ఈ విధంగా అలో చేయాలి. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ లేకపోవడం కారణంగానే ఒక్కసారిగా తొక్కిసలాట కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వేలాది మంది ఒక్కసారిగా గ్యాదర్ అయినటువంటి క్రమంలో కూడా వాళ్ళు ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. గ్యాదర్ అయినటువంటి క్రౌడ్ ని కూడా షఫుల్ చేయడం, అంటే కొంతమందిని అందరినీ కూడా గేట్ నెంబర్ 2, 3, 4 ఆ విధంగా అలో చేస్తున్నా కూడా క్రౌడ్ కాస్త తగ్గేది. ఒక్కసారిగా ఒకే గేట్ ద్వారా అందరూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడంతోనే ఈ క్రౌడ్ తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. వీళ్ళంతా అప్పటికప్పుడు గ్యాదర్ అయినటువంటి క్రౌడ్ కూడా కాదు. ఈ రోజు ఉదయమే సమాచారం ఉంది కాబట్టి సాయంత్రమే ప్లేయర్స్ వస్తారు
వస్తారు అన్నటువంటి టైంలోనే కేవలం కర్ణాటక అక్కడ చిన్నస్వామి బెంగళూరులోనే కాకుండా కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఉదయం నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా చిన్నస్వామి స్టేడియం వద్ద వచ్చి గ్యాదర్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చక్రి. అంత పెద్ద ఎత్తున గ్యాదర్ అయినటువంటి క్రమంలో వాళ్ళను ఏ విధంగా లోపలికి అనుమతించాలి, ఒకవేళ ర్యాలీ జరపాలా వద్దా అనేది కూడా పోలీసులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున గ్యాదర్ అయినటువంటి క్రమంలో ర్యాలీ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఈ తొక్కిసలాట చోటు చేసుకుంటే మరిన్ని ప్రాణాలు కూడా పోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టైంలో కూడా చూడొచ్చు, ఒకరిపైన ఒకరు ఆల్రెడీ కింద తొక్కిసలాటకు గురై కింద కొంతమంది చనిపోయినటువంటి క్రమంలో కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ఆర్సీబీ ప్లేయర్స్ చూడాలి, లేకపోతే కోహ్లీ దగ్గర నుంచి అంతే. అంటే ఇప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది అటెండ్ అయ్యే కార్యక్రమాల్లో ఒక మాబ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. సాధారణంగా కింద ఏం జరుగుతుంది, ఎవరు కింద పడ్డారని చూసే పరిస్థితి ఉండదు. వీళ్ళ రంది వీళ్ళకే ఉంటుంది. అసలు బేసిక్ ప్రాబ్లం కూడా అదే. అక్కడ ఏమి పట్టించుకోరు కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎంతమంది వస్తున్నాము, ఎక్కడికి వెళతాం అనే ఒక అది ఉండదు. ఎక్కడికి వెళుతున్నాము, ఎవరిని చూడాలనుకుంటున్నాం అని తప్పితే. సో ప్లాన్ చేయాల్సింది ప్రభుత్వం, ప్లాన్ చేయాల్సింది అధికారులు, ప్లాన్ చేయాల్సింది అక్కడ పర్టికులర్ డిపార్ట్మెంట్స్. అక్కడ స్పష్టంగా నిర్లక్ష్యం కనపడుతుంది. మనకి విజువల్స్లో చూస్తే ఒక్క దగ్గర బ్యారికేడ్ కనపట్టలేదు రవి. మనకి ఒక్క దగ్గర బ్యారికేడ్ కనపట్టలేదు, ఎక్కువ మంది పోలీసులు కనపడడం లేదు. సీఎం అటెండ్ అయ్యేటటువంటి ఒక ప్రోగ్రామ్కి ఎంత గట్టి బందోబస్తు ఇవ్వాలి, ఎలా ఛానల్ చేయాలనే దానికి సంబంధించి ఖచ్చితమైన ప్లానింగ్ ఉండాలి. కానీ ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం అయితే కనపడుతుంది 6 చనిపోవడంలో. ఏంటి గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? 10 మంది ఐసీలో ఉన్నట్టుగా తెలుస్తోంది రవి. చెప్పి సాధారణంగా ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరుగుతున్నటువంటి టైంలో ఏదైనా హీరో గానీ హీరోయిన్ ఇలాంటి వాళ్ళు అటెండ్ అయినటువంటి క్రమంలో ఎంతమంది క్రౌడ్ గ్యాదర్ అవుతారు అనేది ముందస్తుగా అంచనా వేయలేదు. పోలీసులు కూడా అప్పటికప్పుడు గ్యాదర్ అయినటువంటి క్రౌడ్ మాత్రం చెల్లాచెదురు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి కార్యక్రమం. సో ముందస్తుగానే వీళ్ళకు సమాచారం ఉంది, ముందస్తుగానే వాళ్ళకు అంచనా కూడా వచ్చి ఉంటారు ఎంతమంది ఇక్కడ గ్యాదర్ అవుతారని. ఒక మ్యాచ్ జరిగితేనే ఎంతో మంది చూడడానికి వచ్చేటటువంటి వాళ్ళలో దాదాపు 10 నుంచి 20% క్రౌడ్ కూడా మనం స్టేడియం వెలుపల చూస్తుంటాం. అలాంటిది ఈ రోజు కప్ గెలిచిన తర్వాత వస్తున్నటువంటి క్రమంలో కోహ్లీ తర్వాత ఈ రోజు ఆర్సీబీకి కప్ తీసుకొని వస్తున్న ఎంత పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదర్ అవుతారు అనేది పోలీసులు ఈజీగానే అంచనా వేయొచ్చు. దానికి తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేయొచ్చు. ఆన్ ఆఫ్ సడన్ గా ఈ రోజు కర్ణాటక క్రికెట్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, లేకపోతే కేవలం చిన్నస్వామి స్టేడియంకే పరిమితం చేసినటువంటి కార్యక్రమం కూడా కాదు. ఇది ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసి ఈ రోజు విజయోత్సవంగా ర్యాలీగా రావడం, ఆర్సీబీ వాళ్ళ ప్లేయర్స్ అంతా కూడా ఓపెన్ టాప్ బస్ లో ఉండడం, వాళ్ళతో పాటు కర్ణాటక సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా వాళ్ళతో పాటు యాడ్ అవుతారు అన్నటువంటి టైంలో చాలా పెద్ద ఎత్తున గ్యాదర్ చేసి అదేవిధంగా పోలీస్ బందోబస్తును కూడా 100 మందిని ఒకవైపు వెహికల్స్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీ వస్తున్నటువంటి క్రమంలో వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా ఒకవైపు అంతా వెహికల్స్ వెళ్లే విధంగా డైవర్షన్ పెట్టేయడమా, లేకపోతే చిన్నస్వామి స్టేడియం చుట్టుపక్కల అంతా కూడా డైవర్షన్ పాయింట్స్ పెట్టి కేవలం వెహికల్స్ రాకుండా విజయోత్సవ ర్యాలీకి మాత్రమే అనుమతించే విధంగా. ఒకవైపు మనం ముంబైలో ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయినప్పుడు చేసినటువంటి ర్యాలీని చూసాం. ఒకవైపు క్రౌడ్ అంతా వస్తున్నటువంటి టైంలో ఒకవైపు వెహికల్స్ అనుమతి చేశారు. అదేవిధంగా ఈ రోజు ఆర్సీబీ ర్యాలీ ఉంటుంది అని తెలిసి కూడా వాళ్ళు కనీసం అక్కడ ఎలాంటి ఏర్పాటు లేదు. మనం రిజల్ట్స్ లో క్లియర్ గా చూడొచ్చు, కింద తొక్కిసలాటకు గురై ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయినటువంటి టైంలో కూడా ఒక అభిమాని వాళ్ళ పై నుంచి గెంతుతూ కోహ్లీ ఉన్నటువంటి వెహికల్ దాకా అంటే అతను కూడా ఆ రద్దీలో ఇరుక్కుపోయి ప్రాణాల కోసం ఆరాటపడుతున్నటువంటి వ్యక్తి. అతన్ని సేవ్ చేసి బయటికి తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఏం మాట్లాడుకున్న ఉపయోగం ఉండదు. ముందస్తుగా పోస్ట్ మార్టం చేసినట్టు అవుతుంది శవానికి. ఇప్పుడు 6 ప్రాణాలు కోల్పోయారు ఫర్ నథింగ్ దే లాస్ దర్ లైఫ్స్. ఏ కారణం లేకుండా అకారణంగా ప్రాణాలు కోల్పోయారు 6 అమాయకులు. 10 మంది ఐసీలో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.